కూడా ఈ స్టేట్మెంట్ని ప్రతిసారి కూడా మనకి జ్ఞప్తి చేస్తూ వాడుతూ ఉంటారు. సత్యమేవ జయతే, సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది, అసత్యం ఖచ్చితంగా గెలవదు అని దాని అర్థం. ఇది ఇప్పటికిప్పుడు కనిపెట్టింది కాకపోయినా అశోకుడు ఆ స్తూపాల్ని నాటించినప్పుడు దాని మీద వేసినప్పటి నుంచి కూడా మన భారతదేశంలో మిళితమైనటువంటి నినాదం ఇది. అయితే దీన్ని ఎవరు వాడారు అన్నది కూడా ఇక్కడ ఖచ్చితంగా చర్చించుకోవాలి. నిజంగా అబద్ధాలు ఆడేవాళ్ళు లేదా స్కాములు చేసేవాళ్ళు లేకపోతే పూర్తి స్థాయిలో అసలు క్రెడిబిలిటీ లేని వాళ్ళు ఇది కనుక సత్యమేవ జయతే అని మాట్లాడినా ఏదన్నా ట్వీట్లు పెట్టినా పోస్టులు పెట్టినా ఖచ్చితంగా పగలబడి నవ్వుతారు అందరూ. ఎందుకంటే ఇవాళ గాంధీ జయంతి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఆ మహనీయుని తలుచుకుంటూ కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఒక పక్కన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం విషయంలో పూర్తి స్థాయిలో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అంశం కోర్టు వరకు వెళ్ళింది. సో కోర్టులో సుప్రీంకోర్టులో ఈ అంశంపై చర్చ జరిగింది. సో వాళ్ళు విచారణకు తీసుకున్నారు, ప్రభుత్వాన్ని కొన్ని అంశాలు ప్రశ్నించారు. అయితే ఇక్కడ వైసీపీ అండ్ కో జగన్ గారు వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు. అసలు ఇక్కడ ఒక కేసుకి సంబంధించి కొన్ని దశలు ఉంటాయి. ఫస్ట్ పిటిషన్ వేస్తారు, అది బెంచ్ మీదకి వెళ్తుంది, విచారణ చేస్తారు, ఇరుపక్షాల వాదనలు వింటారు. ఇది ఒక కేసుకి సంబంధించిన ప్రొసీజర్. మరి కేసులు ఎవరు వేశారు? వైసీపీ వాళ్ళు వేశారు. ఈ లడ్డూకి సంబంధించి ఆరోపణలు కానీ లేకపోతే స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లభించిన సేకరించిన అందిన సమాచారం మేరకు ఇందులో కల్తీ జరిగింది అని ఆయన మాట్లాడారు. సరే, కోర్టు ఏం చేసింది? అటు వైసీపీ మనుషులు వేసినటువంటి పిటిషన్ని స్వీకరించింది, విచారణ ప్రారంభించింది. విచారణలో సామాన్యంగా ఇప్పుడు ఒక హత్య ఎలా జరిగింది అన్నప్పుడు ఎవరైతే కేసు వేస్తారో ఆ కేసు తరపు నుంచి పిటిషన్లు ప్రశ్నలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అవతల వాళ్ళని ఇది వేస్తారు. అలాగే అడిగిన ప్రశ్నలకి కొంత సమయం ఇస్తారు. ఈ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి, లేదా మీరు అలా ఎందుకు చేశారు, మీరు ఇలా ఎందుకు అన్నారు, లేదా మీకేం లభించే సమాచారం సబ్మిట్ చేయండి అని. ఇదే కదా ప్రొసీజర్ అంటే. సో లడ్డూకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఎవరైనా వైసీపీకి కొంచెం ప్రోగా మాట్లాడే మనిషి. సో రకరకాల మంది వైసీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పిటిషన్ వేస్తే కోర్టు దాన్ని స్వీకరించింది, విచారణ చేసింది, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రశ్నలు వేసింది. అంటే ఫస్ట్ హీరింగ్ అయ్యింది, ఎక్కడా కూడా తుది తీర్పు చెప్పలేదు. ఈ సందర్భంగా సరే కోట్లాది మంది భక్తుల మనోభావాలు సెంటిమెంట్స్ కాబట్టి మీరు అట్లా ఎందుకు మాట్లాడారు, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కదా అని మాట్లాడితే దాన్ని అలాగే మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, ఇలా ఎందుకు జరిగింది, సో మీకు సిట్టే సరిపోతుందా లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలతో చేయించాలా, ఎందుకంటే మరి ఇది ఒక అంశం కాబట్టి ఇది రాజకీయ దుమారాన్ని రేగుతోంది కాబట్టి అనే కదా మాట్లాడారు. దేనికి చంద్రబాబుకి చెంపబెట్టు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి లెంపకాయ్, సత్యమేవ జయతే ఈ ట్వీట్లు ఇచ్చేసి అసలు న్యాయం గెలిచేసింది, ధర్మం గెలిచేసింది. అసలు కోర్టు ఎక్కడ తీర్పు చెప్పింది? ఫస్ట్ హీరింగ్ అయ్యింది, మళ్ళీ గురువారం విచారణకు వస్తుంది. ఈలోపు సిట్ విచారణ కొనసాగుతుంటే అది సరిపోతుందా, కేంద్ర దర్యాప్తు కావాలని అడిగారు. అలాగే నిన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం సిట్కి బ్రేక్ ఇచ్చింది. ఏమని? సుప్రీం ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా దర్యాప్తు నిలిపివేస్తున్నాం అంటే క్లియర్ కట్గా న్యాయ వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. సో వాళ్ళు అది అయిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తాత్కాలికంగా బ్రేక్ వేశారు. అంటే న్యాయ వ్యవస్థని గౌరవించారు. అసలు వీళ్ళు కదా సత్యమేవ జయతే అని ట్వీట్ చేయాలి, కానీ వైసీపీ సత్యమేవ జయతే అని ట్వీట్ చేస్తుంటే అసలు వారికి సంబంధించిన కేసులు 11 ఏళ్లుగా ఉన్నాయి, విచారణలకు వెళ్ళింది ఎక్కడా లేదు, ఓ 3000 సార్లు వాళ్ళు హాజరు అవ్వలేదన్న అంశాలు చర్చలకు వచ్చాయి. అసలు కోడికత్తి సీనుకు సంబంధించి ఎన్నోసార్లు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్తే అయిపోయేది, నేను వెళితే ట్రాఫిక్ అడ్డం వస్తుంది, ఆ ప్రాబ్లం వస్తుందని చెప్పారు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఎక్కడ న్యాయ వ్యవస్థను గౌరవించారు, ఎక్కడ న్యాయ వ్యవహారాలకి సంబంధించి ఇచ్చారు. ఇదే కాకుండా 5 సంవత్సరాల నుంచి వారి ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారాలు కానీ లేకపోతే టెండర్ల ప్రక్రియలో క్లాజులు మార్చడంలో కానీ
అన్న ప్రసాదాల్లో జరుగుతున్నటువంటి కల్తీ వ్యవహారంలో అనేక ఆరోపణలు అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడిన సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి లభించిన సమాచారం మేరకు ఈ అంశాన్ని చెప్పారు. ఇప్పుడు కోర్టు వాళ్ళని చెప్పింది మీ దగ్గర ఉన్న ఏంటి చెప్పండి అని, విచారణకు వస్తుంది. కానీ తుది తీర్పు వచ్చేసినట్టు ఫస్ట్ హియరింగ్కే సత్యమేవ జయతే అంటే అసలు సుప్రీంకోర్టు వ్యవహారాన్నే వక్రీకరించేస్తున్నారా? న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదా? అసలు ఎందుకు ఇంత వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది? మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? సిట్ బ్రేక్ ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళు భయపడ్డారని వైసీపీ అలరి పెడుతున్న నేపథ్యంలో మొత్తంగా ఈ అంశంపై అటు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది, ఎలా ముందుకు వెళ్లాలనుకుంటోంది, అలాగే సత్యమేవ జయతే అంటూ రకరకాల వక్రీకరణలు పట్టిస్తున్నటువంటి వైసీపీ వ్యవహారంలో వాళ్ళు చెప్పే అంశాలేంటి? బీజేపీ కూడా ఈ అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది? ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలు కాబట్టి వాళ్ళు కూడా రేపు కోర్టు దృష్టికి వారి దగ్గర ఉన్న సమాచారం మేర కేంద్ర దర్యాప్తు